డియర్ ఫ్రెండ్స్, నేను మీ మనీ సార్, లైఫ్ స్పోక్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, మీరు కామన్గా చూస్తే మన క్వశ్చన్స్ అడిగేటప్పుడు హౌ అండ్ వై అనే క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాడు మ్యాచ్ ఓడిపోయాడు, వై? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, వై? వాళ్ళ నాన్న వాడిని కొట్టాడు, వై? వాళ్ళిద్దరు విడిపోయారు, వై? ఇలా బేసిక్గా మనకి వై అనే క్వశ్చన్ రిపీటెడ్గా వస్తూ ఉంటుందండి. సో దీనికి చాలా మంది చేసే తప్పు, వై అని అన్నప్పుడు బికాస్ అని చెప్పేసి మనం ఆన్సర్ చెప్పొచ్చు. అఫ్ కోర్స్ దాన్ని ఫర్తోనూ, టూతోనూ, బికాస్తోనూ, అలాగే యాస్తోనూ మూడు రకాలుగా చెప్పొచ్చులేండి. కానీ ఎప్పుడైతే మనం ఒక రీజన్ని రిప్రజెంట్ చేస్తున్నామో, అవతలోడు వై అని అడిగినప్పుడు దానికి రీజన్ చూపిస్తే మనం ఆన్సర్ చెప్పాలి. షీ అటెంప్టెడ్ సూసైడ్, ఇది మన ఎగ్జాంపుల్ అనుకుందామండి. ఇప్పుడు ఎవడో అడిగాడు, వై డిడ్ షీ అటెంప్ట్ సూసైడ్, వాట్ హ్యాపెండ్? దీనికి ఇప్పుడు మీరు రీజన్ చెప్పాలి, అంటే సూసైడ్ గల కారణం చెప్పాలి. ఈ కారణం చెప్పడానికి మనం ఇప్పుడు ఎందుకంటే అని సాగదీస్తాం కదండి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో అయితే బికాస్ అనే ఒక వర్డ్తో సరిపోతుంది. కానీ చాలా మంది తెలుసో తెలియకో వై బికాస్ అంటూ ఉంటారన్నమాట. గుర్తుపెట్టుకోండి, వై అనే క్వశ్చన్ వస్తే బికాస్ అనే ఆన్సర్ వస్తుంది. ఈ వై బికాస్ అనే రెండు ఒకసారి రావడానికి అవకాశం లేదు. వై అనే దానికి ఆన్సర్ బికాస్. ఇప్పుడు వై డిడ్ యు ఫెయిల్? బికాస్ ఐ నెగ్లెక్టెడ్ మై స్టడీస్. వై డిడ్ షీ అటెంప్ట్ సూసైడ్? బికాస్ షీ ఫెయిల్డ్ ఇన్ లవ్. సో వై డిడ్ యువర్ డాడ్ పనిష్ యూ? బికాస్ ఐ నెగ్లెక్టెడ్ మై స్టడీస్, లేదా ఐ కేమ్ లేట్, ఐ స్కిప్డ్ మై క్లాసెస్. ఇవన్నీ కూడా బికాస్గా రీజన్గా చెప్తున్నారు. సో వై అనే క్వశ్చన్ వచ్చినప్పుడు బికాస్ అని పెట్టండి, కానీ వై బికాస్ అని పెట్టొద్దు. నెంబర్ 2, అవతల క్వశ్చన్ అడిగినా అడగకపోయినా కూడా మనం కొన్నిసార్లు లైఫ్లో కొన్ని మూమెంట్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గాట్ డిస్క్వాలిఫైడ్ ఇన్ మై ఇంటర్వ్యూ బికాస్ ద మ్యాన్ ఆస్క్డ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. బేసికల్లీ ఐ వాజ్ ఫ్రమ్ తెలుగు మీడియం, దట్ ఫ్రమ్ ద ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. Therefore, I could not get qualified. ఇక్కడ నేను బికాస్ అనే వర్డ్ యూస్ చేస్తాను ఎంత అక్కడ, ఎందుకంటే అనే రీజన్ అన్నమాట. ఇక్కడ వై బికాస్ అనలే. అలా మనం వై అని అడిగినప్పుడే కాదు, వై అని అడగకపోయినా సరే మనం కొన్నిసార్లు రీజన్ చెప్పడానికి బికాస్ అనే వర్డ్ యూస్ చేయొచ్చు. కానీ చాలా మంది తెలియక వై బికాస్ అంటున్నారు. ఈ రెండు కలిపి యూస్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. వై అనే క్వశ్చన్కి బికాస్ అని చెప్పు, లేదా నువ్వు చెప్పే ఎక్స్ప్లెనేషన్లో వన్ ఆఫ్ ది రీజన్స్ సోర్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ బికాస్ అని చెప్పుకో, తప్పలేదు. కాకపోతే వై బికాస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఐ హోప్ యూ విల్ రిమెంబర్ ఇట్. సో థ్యాంక్స్ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఫాలో చేస్తారని ఆశిస్తూ, మనీ సార్, లైఫ్ స్పోక్ ఇంగ్లీష్. థ్యాంక్స్ సో మచ్.